నమస్తే, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మా. ఈ మధ్య ఫేక్ రిలేషన్షిప్ అని బాగా వినిపిస్తోంది. అసలు ఫేక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఫేక్ రిలేషన్షిప్ అనేది దానికి ప్రతిదానికి ఒక పేరు ఇవ్వడం అలవాటు అయిపోయింది కాబట్టికే మనం కూడా అలా ఇవ్వాల్సి వస్తుంది ఏదైనా మాట్లాడాలి అంటే. కానీ ఫేక్ రిలేషన్షిప్ ఏం లేదు. ఇందాక మీరు అన్నారు చూడండి, మనీ ఏదైనా ట్రాన్సాక్షన్ తో నడుస్తుంది అంటే అది ఫేక్ రిలేషన్షిప్. అంటే ఇద్దరి మధ్య అయినా? ఇద్దరి మధ్య ఆబ్వియస్లీ. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా, లేకపోతే మానిటరీ హెల్ప్ దొరుకుతుందా, లేకపోతే పవర్ దొరుకుతుందా, లేకపోతే ఏదో ఒక టైంపాస్ దొరుకుతుందా, ఇలా ఏది చూసుకొని, అంటే అవన్నీ పైనవి కదా, అలా చూసుకొని వస్తున్నారు అని అంటే అది ఫేక్ రిలేషన్షిప్. ప్రతి జర్నీలో ప్రతి బిజినెస్ తీసుకొనివ్వండి, ఫ్రెండ్షిప్ తీసుకొనివ్వండి, భార్యాభర్తల బంధం తీసుకొనివ్వండి, ఎవరిది ఏ రిలేషన్షిప్ తీసుకున్నా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను చాలా బాగా మంచి మాట్లాడుతూ వచ్చినప్పుడు అలా అందరితో. ఫర్ ఎగ్జాంపుల్ మన టీమ్ మెంబర్స్ వస్తారు, హాయ్ మ్యామ్ అంటారు, అది చేసుకుంటారు, లైక్ దే ఆర్ వెరీ గుడ్. మీరు కూడా, మీతో కూడా నేను ఎప్పుడు చక్కగా వీ హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్. మన కెమెరామ్యాన్స్ కూడా వాళ్ళు నేను రాగానే బోల్డ్ అంతా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళది చాలా నిజాయితీగా ప్రేమగా నన్ను అని అంత తెలుసుకోలేని వయసు అయితే కాదు నాది. సో అది అలా అనిపిస్తుంది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అయింది, మన కెమెరామ్యాన్ రంజిత్ ఇంట్లో. ఏదో హర్ట్ అయ్యాడు పాపం, ఏ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఏదో లొల్లి. నేను వచ్చాను. సో వాడు చాలా సిక్ సైకో చేస్తుండ్రు అటువైపు వాళ్ళు ఎవరు, ఎటువైపు ఫోన్లో. నేను వచ్చాను, అది నన్ను చూశాడు, బట్ నాకంటే ప్రియారిటీ ఇప్పుడు ఫోన్లు ఉన్న లొల్లి. వెళ్ళిపోయాడు. ఆ టైంలో నేను ఫేక్ రిలేషన్షిప్ అని అనలేను, అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి అంటే రిలేషన్షిప్స్లో నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు నేను అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి మూడ్ అనేది అతను డౌన్ అప్పుడు, నేను అప్పు ఉండే దాని రిలేషన్ని రంజిత్కి ఏదో వచ్చి ఉంటుంది, ఏమైందమ్మా, ఇలా మంచి చెడులో ఉండేవాళ్ళు ట్రూ రిలేషన్షిప్స్. ఓకే. అదే ఫేక్ రిలేషన్షిప్ అనుకో, ఏదో నేను వస్తున్నాను ఊరికి, ఇదైతే అబ్బాయి కెమెరామెన్ పోతే పోయాడు, లేదు అంటే నేను వస్తే అసలు చూడ్డా, ఇది ఫేక్ రిలేషన్షిప్. ఎప్పుడో ఒక కరెక్ట్, ఇప్పుడు నేను నిజాయితీగా అబ్బాయితో కెమెరామనే కదా అని నేను మాట్లాడి ఉండుంటే నేను అది తప్పు పడతా. ఇది నా తత్వమే అయితే, నేను ట్రూత్ఫుల్గా నా హ్యూమానిటీయో నాదో నేను ఇదే అయితే, అతను ఎలా చేశా నేను ఇలాగే రియాక్ట్ అవుతా మంచిగా. కరెక్ట్, యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ఇట్స్ నాట్ అబౌట్ రిలేషన్షిప్ రెస్పాన్స్ అనేది ఎదుటి వాళ్ళని బట్టి ఉండదు, మనల్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఈ సంఘంలో మీరు అన్నట్టు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అన్నట్టు ఉన్నాయి లోకం. అవును. సో కాబట్టి ఖచ్చితంగా ఫేక్ రిలేషన్షిప్స్ అయితే నడుస్తున్నాయి. అది ఫేక్ రిలేషన్షిప్ అని కూడా వాళ్ళకి తెలీదు. ఒక హైలో ఉంటున్నారు, ట్రాన్స్. అవును. హ్యావింగ్ చాలా అట్లంతా ఒక లైమ్ లైట్ గర్ల్స్ అంతా ఒక గ్రూప్ ఉండటం మనం, లేకపోతే లోపలంతా కష్టాలు ఉన్నా ఈ హైపర్ ఎవరికెవరు చెప్పుకోరు. ఇట్లా లొల్లులై చచ్చిపోయే స్టేజ్కున్నా వచ్చేసి హాయ్ ఎందుకు ఇప్పుడు ఇక్కడ చూపించాలి సోషల్ స్టేటస్, లేకపోతే ఏదో ఒకటి. ఆ ఫేక్ రిలేషన్స్ మధ్యలోనే బిల్డ్ అవ్వదు ఇంకా వాళ్ళది. ఎందుకంటే రియాలిటీ దాసొచ్చారు, యాక్ట్ చేయాలి. హెచ్ఎల్ నేను ఎన్ని రోజులు యాక్ట్ చేస్తాను అన్నప్పుడు బయటపడతా ఉంటే ఫేక్ రిలేషన్షిప్స్ అవ్వదు కదా. అవును. ఎన్ని రోజులు, ఎందుకంటే ఇతను ఎన్ని రోజులు ఇస్తాడు, నిజంగానే అతనికి లో వస్తుంది. ఇప్పుడు రోజు నీకు ఏదో ఫేవర్ చేస్తున్నా, నేను బయటికి తీసుకెళ్తున్నా, నీకు ఏదో ఇస్తున్నా, ఏదో చేస్తున్నా. ఒకరోజు నీ లైఫ్లో పెద్ద దెబ్బ పడ్డది, ఏదో అయిందబ్బా, నువ్వు సరిగ్గా చూడలా, ఇది ఉంటుందా ఈ రిలేషన్షిప్? ఉండదు. సో కాబట్టికే యూ నీడ్ టు ఐడెంటిఫై. అందుకనే ప్రేమను టైంని ఇచ్చే ముందు యు నీడ్ టు బి వెరీ, అంటే నీ డబ్బును ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తున్నారు కానీ అంతకంటే విలువైన సమయాన్ని, నీ మనస్సుని వేరే వాళ్ళ ముందు ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. నువ్వు డబ్బు పోయినా, బిజినెస్లో ఏది పోయినా కోలుకోగలుగుతావు, కానీ ఎమోషనల్ దెబ్బ, ట్రస్ట్ మీద దెబ్బ, నమ్మకం మీద దెబ్బ గనక పడింది అని అంటే ఆ బంధం మీద
మనిషి కోలుకోలేడు. అదే అయ్యి డిప్రెషన్లోకి పోతున్నారు. గర్ల్ టు గర్ల్ ఫ్రెండ్స్ అయినా, గర్ల్ బాయ్ రిలేషన్ అయినా, ఏదైనా సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. బికాజ్ కౌన్సిలర్గా మేము చూస్తుంటాం కదా, అత్యంత హెరాస్మెంట్కి గురవుతుంటారు ఈ రిలేషన్షిప్స్లో. కాబట్టి ఐడెంటిఫై ఫేక్ రిలేషన్షిప్ బిఫోర్ యూ ఫార్మింగ్ ఎ రిలేషన్షిప్ విత్ ఎనీబడి. ఎలాగైతే ఒక పెళ్లి చేసుకోవాలంటే సంబంధానికి ఎంత చూస్తారో, ప్రతి ఒక్క రిలేషన్షిప్ని క్లోజ్డ్గా నీ దగ్గరికి తీసుకునే ముందు, వెన్ యూ ఎమోషనల్లీ ఆర్ టైం వైజ్ ఇన్వెస్ట్ చేసే ముందు, థింక్ 100 times అని చెప్తాను నేను. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.